సర్పంచ్ బాధ్యతలు వచ్చేసి దాన్ని ఎలాగా నిర్వర్తించాలో తెలియక ఏంటి మీ సమస్య? ఎక్కువ తక్కువ లేని మహానటి తర్వాత మీ సిచ్యువేషన్ అలా అయిందేమో అనిపించింది అనమాట. మోర్ రిలేటబుల్. Yes, there are similarities. ఈ కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ కాంటెంట్ లేదు, కీర్తి సురేష్ కెన్ డూ దిస్ యాజ్ వెల్ అన్నట్లుగా వచ్చే ఒక చేంజ్ ఓవర్ ఉంది, దట్ ఈస్ మచ్ నీడెడ్. I always like being challenged. That is what I want. So కలర్ ఫోటో కానీ ఉప్పు కప్పురం కానీ ఈ రెండు థియేటర్కి రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు. ఆలోచించి బాధపడతాను బెస్ట్ కదా. ఆఫ్టర్ చిన్ని మీరు మళ్ళీ ఈ రెగ్యులర్ ఇమేజ్ లోకి రావడానికి, అంటే ఈ క్యూట్ బబ్లీ రోల్ లేదంటే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ అనేది రావడానికి, అంటే సో అది ఎంత టఫ్. and I always believe you earn something or the other thing from every movie. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ స్పీచ్లెస్ కంప్లీట్లీ. సూరితో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత తమిళ్లో సూరి హీరో, మీరు వీళ్ళను, తెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ నడిచింది. మీరు క్లారిటీ ఇస్తే చేయడానికి చుక్కలు కనబడతాయి. 2 సార్లు చెప్తారు. Hi, Ani, Suhas, Kirti and Radhika. I am Dheeraj from Filmy Focus. So first of all, glad to meet you all. Likewise, thank you. సో అంటే ఒక లాస్ట్ 12 years నుంచి చూసిన ప్రసాద్ లైవ్ కొంచెం కొత్తగా కనబడింది. అమెజాన్ వాళ్ళంతా చాలా నీట్ గా రెడీ చేసి కొంచెం రూపాంతరం చేసిన చెందినట్టు ఉందన్నమాట ప్రసాద్ లైవ్. సో ఫస్ట్ క్వశ్చన్ టు అని. సో అని డార్క్ హ్యూమర్ త్రూ సెటైర్ అనేది, సెటైరికల్ కామెడీ అనేది కానీ, లేదంటే ఎనీ మెసేజ్ త్రూ ఈ డార్క్ హ్యూమర్ అనేది కానీ కొంచెం చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది. ఇట్స్ ఈజీ, ఎందుకంటే జనాలు సీరియస్గా తీసుకోరు. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ రేంజ్ కన్నా వెళ్ళొచ్చు అనమాట. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ వై యూ చూస్ డార్క్ హ్యూమర్ యాజ్ యువర్ థీమ్ ఫర్ ద ఫిలిం. షూర్, యా. లైక్ నాకు యాక్చువల్లీ వసంత్ రైటర్తో మాట్లాడుతున్నప్పుడు మన రెఫరెన్సెస్ అన్ని పాత జంధ్యాల గారి సినిమా లాగా ఉండాలి అని అనుకున్నాం. మీరు అందులో మెసేజ్ చూస్తే ఉంటుంది, లేకపోతే ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు కదా, అలా ఉండాలి అని అనుకునే చేసాము. ఓకే, ఎందుకంటే జంజాల గారు కానీ, ఈవీవి గారు కానీ వీళ్ళ సినిమాల్లో అండర్లైనింగ్ మెసేజ్ అట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రాంగ్ హిట్టింగ్ కూడా ఉంటుంది. అది కొంచెం అది తీసుకునే వెళ్ళితే కనుక ఇది కొంచెం గట్టిగా తగిలింది మనకి అన్నట్లుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి హ్యూమర్ కూడా యాడ్ అవుతుంది మనకి. ఓకే, సో సుహాస్, ఇది ఒక పర్సనల్గా, అంటే పర్సనల్ లెవెల్లో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే కైండ్ ఆఫ్ రోల్స్ యూఆర్ గెటింగ్, స్పెసిఫికల్గా ఈ ఉప్పుకపురం కావచ్చు, మందాడి కావచ్చు, ఆ ఫస్ట్ పోస్టర్స్ ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే, ద గై హూ స్టార్టెడ్ విత్ కలర్ ఫోటో అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా చాయ్ బిస్కెట్ నౌ రీచ్ ది స్టేజ్ అన్నట్లుగా. సో మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఈ జర్నీ కానీ హౌ డూ యూ, అంటే ఇది ఆల్రెడీ ప్రాసెస్ చేసుకోవడం అంతా ఫైన్, కాకపోతే మీకు అప్పుడు వచ్చిన విజిబిలిటీకి ఇప్పుడు వచ్చిన విజిబిలిటీ కంప్లీట్గా మారిపోద్ది. సో దాన్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు? అడాప్ట్ చేసుకుంటే అంటే ఎంజాయ్ చేస్తున్నాను. డే బై డే మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయని పొద్దున్నే లేచి ఒక 5-6కి కార్లో అలా ఎంటీ రోడ్స్లో తిరుగుతూ అంతే ఎంజాయ్ చేస్తున్నాను. However long questions you ask అండి, he's a man of few words. చిన్న చిన్న sentences వస్తాయి. ఓకే, సో కీర్తి, అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ స్పెసిఫిక్గా క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ట్రైలర్లో కనబడినంత వరకు చూస్తే, అంటే సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సర్పంచ్ బాధ్యతలు వచ్చేసి దాన్ని ఎలాగా నిర్వర్తించాలో తెలియక ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఏదైతే, కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ చిన్న ఇన్నోసెన్స్తో కూడిన కన్ఫ్యూజన్ స్టేజ్ ఏదైతుందో, మహానటి తర్వాత మీ సిచ్యువేషన్ అలా అయిందేమో అనిపించింది అనమాట. మోర్ రిలేటబిలిటీ, ఎందుకంటే మహానటితో ద రేంజ్ యూ గెయిన్డ్, లేదంటే విజిబిలిటీ యూ గెయిన్, అప్పుడు ఆ స్టేజ్కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నట్టు నాకు అనిపించింది. సో హౌ డు యూ ఫీల్? It's a very nice question. True, because it is like you say, the common factors are she's very young and too early in her life she got responsibilities. So ala chustunappudu, yes, there are similarities, but again how she comes out, solves the problem, and over a period of time how she changes, how the character changes the arc, and how she becomes as a person, how matured she becomes. And then tarvata, so towards the end of the film she'll be like a very very strong headed
woman. Hmm. Before which she was this very very innocent girl. So yes, arc undi సినిమాలో కూడా ఉంది. సినిమాలో మీ పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ అదే రిఫ్లెక్ట్ అయింది. Yes. ఓకే, అంటే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ఎందుకు చేస్తున్నారు, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ మచ్ నీడెడ్ ఫర్ యూ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ యూ గాట్ పోస్ట్ మహానటి, లేదంటే ఈ పాన్ ఇండియా ఇదంతా అదొక చట్టంలో ఇరుక్కుపోయిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ కాంటెంట్ లేదు, కీర్తి సురేష్ కెన్ డూ దిస్ యాజ్ వెల్ అన్నట్లుగా వచ్చే ఆ చేంజ్ ఓవర్ ఏది ఉందో దట్ ఈస్ మచ్ నీడెడ్ కరెంట్లీ మీ స్టార్ ఇమేజ్కి తగ్గట్లుగా. సో అంటే ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న రోల్స్ అంటే అన్ని అలాంటి తరహా పాత్రలు రాకపోవచ్చు మీకు, మీ దాకా దర్శకులు తీసుకొచ్చేది కానీ రచయితలు తీసుకొచ్చేది కానీ. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మీ ప్రియారిటీ లిస్ట్ ఏది ఉంటుంది? ప్రయారిటీ లిస్ట్ అంటే అలా అదర్ దాన్ రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ ఇస్ ఆల్వేస్ లాస్ట్ అండి. ఫస్ట్ మనకి స్టోరీ ఎప్పుడు. సో స్టోరీ, ఆ కథాపాత్రం అంటే మనకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, లైక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ షుడ్ బి ఏబుల్ టు డూ, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫార్చునేట్లీ I've received beautiful characters that I've even dreamt of. సో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఐ లవ్ ప్లేయింగ్ అరౌండ్ విత్ దట్ క్యారెక్టర్, వాట్ ఆల్ వీ కెన్ ఎక్స్ప్లోర్. ఐ లవ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఐ హ్యావ్ డన్ డిఫరెంట్ వేరియేషన్స్. Like post Mahanati, I did something called Penguin, I did Miss India, then I did Sanika. That's a very brutal film, so and a little bit of action, and then there is Uppu Kapuramu, there's Raghutata. So I love playing different kinds of characters, and that is my challenge, and I always like being challenged, and that is what I want. So ఒక్కొక్క ఫిలింకి మనం ఒక్కొక్క విషయం లెర్న్ చేయాలి. we need to move forward, we need to do something new అనేది it's always there in me. Okay. So I'm also trying to do what can we do different, what is that I have not done before, or what is that somebody has not done before and I get to do it. So these are the challenges నాకు చాలా ఇష్టం. సో అలా చూసినప్పుడు I'm very very happy that Ani saw something in me that I could do in this character. So yeah. Okay. And I wish generally people say that and then approach instead of thinking she'll do only big budget films or like things like that or like she is very open to doing things if it excites her. So yeah, anything that excites me, I'm very very up for it. అయితే ఇది మీ పర్సెప్షన్ ఉంటుంది, లైక్ ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అని. అయితే మీకు ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చేసింది ఇప్పుడు బికాస్ ఆఫ్ మహానటి అవ్వచ్చు, లేదంటే తర్వాత వచ్చిన పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఈ హీరోయిక్ ఇమేజ్ అనేది అంటే మీ మీద ఇప్పుడు మీ మీద బడ్జెట్ బేస్ అయి ఉంటుంది, మీ మీద మార్కెట్ బేస్ అయి ఉంటుంది, మీ మీద కలెక్షన్స్ బేస్ అయి ఉంటాయి. సో ఈ బ్యాగేజ్ అనేది ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు, లేదంటే ఒక ఫిలిం యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ బ్యాగేజ్ కానీ వెయిటేజ్ కానీ అది కొంచెం పక్కకి పెట్టి ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు వచ్చే ధైర్యం ఏంటి? కొన్ని తప్పక అంటే దీస్ ఫిలిమ్స్ ఐ మస్ట్ డూ టు సర్వైవ్, లేదంటే టు ఎక్స్ప్లోర్ ద న్యూ జానర్స్ అని అనుకున్నప్పుడు ఉండే వెయిటేజ్ ఏంటి? అలాంటి మీరు చెప్తున్నలా బడ్జెట్ ఫిల్మ్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఆన్ మీ అనేది not only on you but you will be like headlining the film as well కదా. అలాంటి కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి. That is there, that weightage is always there, that is a different sense of responsibility. Adi that is there on one side, but there are other set of films like this which I can enjoy, I can explore, and this is also on Amazon, and I've had a good relationship with Amazon from the beginning. So I think it's an act of balancing also, and if we are able to balance both very well, that is what I think we all actors beautifully. Thank you. Okay, so Radhika, అంటే మీరు మార్నింగ్ కూడా చెప్పారు లైక్ I have 10 years of experience in the production అని చెప్పేసి. సో అంటే when I was watching your history of the films and అదృశ్య జలకంగల్ కానీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డిడ్ ఇన్ మలయాళం అండ్ తెలుగులో కూడా సిరీస్ యూ డిడ్ ఇన్ ZEE5 కానీ లేదంటే అదర్ ప్లాట్ఫామ్స్లో. సో ఇప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ లైక్ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ లేదా వెటరన్ ప్రొడ్యూసర్ అనొచ్చేమో విత్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్. సో ఇప్పుడు ఒక స్టార్ పిచ్చింగ్ అనేది అంటే ఇప్పుడు స్క్రిప్ట్ పిచ్చింగ్ అనేది టు ఓటీటీస్గా చాలా డిఫికల్ట్ టాస్క్ ప్రజెంట్ ఉన్న కరెంట్ సినారియోలో. సో హౌ ఈజీ అన్నాను, వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్
గోస్ టు గెట్ దీస్ స్టార్స్ ఆన్ బోర్డ్ కానీ లేదంటే ఇదంతా కూడా అంటే యూ విల్ బీ హెడ్లైనింగ్ దస్ థింగ్ అంటే హెడ్లైనింగ్ ఇన్ ద సెన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లో ఆర్ విల్ ఇస్ దర్ ఎనీ అదర్ టీమ్ యాజ్ వెల్ యువర్ టీమ్ యాజ్ వెల్ టు డూ దిస్? Yeah, definitely. Without a team, it takes a village to make a film, and it takes a very big team to make a film. Andy, I'm just a one person in front. There's a huge team behind me who will always support me. So I have a production house with the name Elena Films. So there's a big team that works with me, and a very, very loyal and very, very hardworking team. So without them, I cannot move and do all of this. But story bond ante, team bond ante, I think intentions bond ante, edanna it will work out andi. OTTs anna, theaters anna, edanna it is very difficult. మా అందరికి ఫస్ట్ స్టోరీ అండి, అది బాగుంది అంటే ఇంకా దూకేం అందరం. ఐ థింక్ వి జస్ట్ జంప్డ్ అండ్ వి జస్ట్ కన్విన్స్డ్ ఎవ్రీవన్ అరౌండ్. ఓకే, దట్స్ ఆల్. అయితే సో మీ ఫస్ట్ కలర్ ఫోటో కానీ అది మీకు ఒక మంచి ఒక స్టార్ వెహికల్ లాంటి సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప్పు కప్పు రంగు కానీ ఈ రెండు కూడా ఓటీటీ రిలీజ్ థియేటర్కి రిలీజ్ అయ్యి ఉంటే బాగుండు అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు లేదా మీకు? ఏం జరిగినా మనం మంచిగా అయినా వదిలేదు, ఎప్పుడేం జరగలేదు రాసి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చి ఎంత బాగుంది, బట్ ఆ థియేటర్కి ఎక్స్పెక్ట్ అంటే రిలీజ్ అయింది, ఇట్ హ్యాడ్ సమ్ సెలెక్ట్ సినిమా రిలీజ్ ఆలోచించి బాధపడటం కంటే వదిలేయటం బెస్ట్ కదా. అంతే కదా, మన చేతిలో లేని దానికి ఏం చేస్తాం. సో ఇది అనుకోవడమే ఆన్ పేపర్, ఇది అనుకున్నప్పుడే ఓటీటీ సినిమానా ఇది? మేము ముందు సినిమా చేసామండి, అది థియేట్రికల్ ఓటీటీ అదంతా తర్వాత. సో యాజ్ ఒక టీమ్ లాగా మేము కూర్చొని మేము డిస్కస్ చేసుకొని ఏది బెటర్, ఎలా ఎక్కువ ఆడియన్సెస్కి ఎలా తీసుకెళ్ళాలి మేము అని ఆ థాట్ అండ్ ఆ డిసిజన్ అలా తీసుకున్నాం అనమాట. బట్ ఏది తీసుకున్నా అందరం కలిసి మాట్లాడి తీసుకున్నాం, ఇంక్లూడింగ్ అమెజాన్. అందరం కలిసి we have taken it. ఇది తీసేటప్పుడు ఇది థియేటరా లేకపోతే అది అనుకుంటాం తప్పకుండా, బట్ ఫస్ట్ సినిమా తీద్దాం, మంచి సినిమా తీద్దాం ఫస్ట్, లెట్స్ జస్ట్ సీ ఇట్ త్రూ, దాని తర్వాత ఆలోచిద్దాం. సో హౌ డు యూ డిఫైన్ దట్? అంటే ఒక ఓటీటీ రిలీజ్కి లేదంటే ఒక థియేటర్కి రిలీజ్కి ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్, అంటే ఇది ఓటీటీ వర్త్ సినిమానా లేదంటే ఇది థియేటర్కి వర్త్ సినిమానా అని అది ఆ డిఫరెన్షియేట్ ఎలా చేస్తారు? ఎవ్రీథింగ్ ఇస్ అ స్ట్రాటజీ కదండి మధ్య. రిలీజ్ ఇస్ అ స్ట్రాటజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ ఆర్ anything. There are so many factors when you think of a release. ఇప్పుడు మేము అనుకున్నట్టు ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది. ఇందాకే కీర్తి గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం, ఇది during COVID, OTT has taught us that regional cinemas can reach across the country and the world. I think our film started reaching the world through OTT only. So ఏది తక్కువ కాదండి, no avenue is lesser, the other avenue is bigger అని కాదు. ఎవ్రీ ఫిల్మ్ ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ అవెన్యూ క్రియేట్ అయిపోతుంది దానికి. సో దీనికి ఎట్ దిస్ పాయింట్ వీ ఫెల్ట్ ఇస్ ద బెస్ట్ డెసిజన్ టు మూవ్ అహెడ్ అండ్ ఐమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్, వెరీ ఎక్స్ట్రీమ్లీ షూర్, అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు వాచ్. లేకపోతే థియేటర్స్కి కొంతమంది వస్తారు, కొంతమంది రారు, ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? ఒక 5-6 years ముందండి ఒక సినిమా రిలీజ్ అయింది ఓటీటీలో. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ ఐ థింక్ రజనీ సార్ ఫిలిం, తమిళ్లో రజనీ సార్ ఫిలిం ఐ వాజ్ డూయింగ్. ఐ వాజ్ ఇన్ కోల్కతా. అనాథే ఐ వాజ్ ఇన్ కోల్కతా. అప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. అక్కడ నన్ను వచ్చి కపుల్ దే కేమ్ అండ్ స్పోక్ టు మీ అండ్ దే సెడ్, ఈ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కదా, ఓటీటీలో వచ్చింది అని. ఐ వాజ్ లైక్ వావ్, అంతవరకు రీచ్ అయింది. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6 years బ్యాక్. సో దట్ ఈస్ ద రీచ్ ఆఫ్ ది OTT. So that is the advantage of having it on OTT. And for example, like you know more about Malayalam cinema nowadays only because of OTT and Kumlangi Nights and things like that coming out. So it's a nice thing to have Telugu also to go to like other countries like that, and I mean other states and countries like that. అంటే ఇలా ప్లస్ అయింది, మైనస్ ఎందుకు అయిందంటే రీమేక్స్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇంకా రీమేక్స్ చేయకూడదండి, కొన్ని మంచి సినిమాలు చేయకూడదు. సో అని లైక్ మీరు ప్రెస్ మీట్ లో కానీ ఇంత ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా మెన్షన్ చేస్తాను, లైక్ షీ ఈజ్ ఎ లాంగ్ టైమ్ ఫ్రెండ్ ఫర్ యూ అని చెప్పేసి. సో ఇప్పుడు ఆవిడ దగ్గర మీకు ఎంత ఫ్రీడమ్ ఉంటుంది ఖచ్చితంగా లేదు, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ హ్యాపీలీ. అయితే ఆవిడ ఏదైనా ఒక సరిగ్గా చేయకపోతేనో
మీరు అనుకున్న పెర్ఫార్మెన్స్ రాకపోతేనో విల్ యూ హ్యావ్ దట్ కమాండ్ యాజ్ వెల్? చెప్తానండి, లైక్ చెప్తే లైక్ మొత్తం వింటారు. లైక్ బాగాలేదని చెప్తే బాగాలేదని అర్థం చేసుకుంటారు, బాగుందంటే బాగుందని అర్థం చేసుకుంటారు. So his guru and my guru, Priyan sir, I remember So my Priyan sir, the cinematographer or the Priyadarshana sir? Priyadarshana sir, director Priyadarshana sir. So he is our guru. So Ani's worked with him, and in fact my sister's guru also. My sister and Ani have worked together in a lot of Priyadarshana sir's films. Okay. And I started off with Priyadarshana sir in a Malayalam film. So we're all in the same gang. So when I worked with Priyan sir, my first film, one of the scenes, I remember even now how he came and told me, it is atrocious. Just go and watch the monitor and do it. And I'm on the verge of crying. First film, imagine this. And it's my first film. And for him, it's nobody. I think he'll do this to Ammu also. Everybody. His own daughter. Ammu's cried so many times. Kalyani, his daughter. Yeah. So for him, that doesn't matter. Nothing matters. So coming from that background, he is not like Priyan sir. He is much more lenient than Priyan sir. So he can't go to that extent. I think before that I will perform well. So ఛాన్స్ ఇవ్వలేదు అయితే ఎప్పుడు కూడా మీరు? I think Ani will say, but the way he says is also, it will be something we'll understand, and he'll also make us understand. He'll also act and show. I've been wanting to say this for a while now. He's also a very good actor. Most of the directors are. Yeah, most of them are. Most of them are, but some of them choose not to do. Ani shows how he wants. I mean, and it's not that sometimes when directors act and show, they expect the same thing out of the actor. But Ani is always welcoming with whatever we have to do. So if we take it to another level, he's happy. We do it in a different way also, he's happy. So a lot of the scenes, even when Ani narrates, he'll perform and show, which is very beautiful to watch. And sometimes you even feel like, oh my God, will I be able to perform like Ani, whatever he's doing? But yes, so that way is very warm and welcoming. Okay. Thank you. Welcome. సో అని అయితే ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఇందాక మీరు చెప్పినట్టు లైక్ డార్క్ కామెడీస్ ఏదైతే కొంచెం వెసులుబాటు ఉంటుందో, అట్ ద సేమ్ టైం ఈ కైండ్ ఆఫ్ సినిమాస్తో కొన్ని సోషల్ స్టిగ్మాస్ని కానీ లేదంటే ద కైండ్ ఆఫ్ కల్చర్స్, కొంచెం ఓల్డ్ కల్చరల్ థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ నౌ యాజ్ వెల్, వాటిని క్వశ్చన్ చేసే అట్ ద సేమ్ టైం వాటికి ఒక సొల్యూషన్ చూపించే అవకాశం కూడా ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ సినిమాలో. సో హ్యావ్ యూ చోజన్ దట్ యాజ్ వెల్ ఇన్ ది ఫిల్మ్? ఉంటుందండి. ఓకే. Towards the end, that is a solution in a lot of ways that they come about. So అది ఓకే. సో యాజ్ అ డైరెక్టర్ చెప్పండి, లైక్ దిస్ ఈజ్ యువర్ బిగ్ టికెట్ రైట్ నౌ, ఇప్పుడు దిస్ విల్ బి యువర్ షో కేస్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అంట. అంటే మీరు చాలా హంబుల్గా చెప్పేస్తున్నారు, ఇది చూస్తారు నచ్చుద్ది ఇదంతా, బట్ యూ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కదా, ఓకే దిస్ ఈస్ ద వే, అంటే ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ యూర్ సెట్టింగ్, యూ షుడ్ సెట్ అన్ ఎక్స్పెక్టేషన్ టు ఆడియన్స్ యాజ్ వెల్. అంటే మీరు ఎంత ఇది ఫన్ ఫిలిం అని చెప్తున్నా కూడా ఇలా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ షుడ్ హ్యావ్ అనే ఒక థాట్ ప్రాసెస్ మీకు ఉంటుంది. ఆడియన్స్ షుడ్ వాచ్ ఇన్ దిస్ స్పెసిఫిక్ స్కోప్ అని చెప్పేసి. సో వాట్ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ ఆడియన్స్ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఫిలిం అండ్ మీరు ఎలా చెప్తున్నారు? అది ఏంటంటే ఇంకోటి మనం లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్, హోప్ఫుల్లీ ఆడియన్స్ ఆల్సో విల్ గో త్రూ దట్. ఇది ఆల్సో that is another thing that can be done in theaters, where you can manipulate an emotion where one audience reacts and then the other will follow. True. But OTT is a very personal experience. Each his or her own experience counts. Is what their experience is. So I'm only hoping that they like it and have fun with it. Okay. Like so, and that it works. So yeah, there is no what do you say? I don't have any kind of a expectations as such. I've had fun doing it. I really like loved working with these people, and I really hope that translates into the film and you feel it too. Okay. So people should also have fun watching the film. Okay. So Radhika garu, అంటే ఇప్పుడు అన్ని మెన్షన్ చేసినట్టు
ఓటీటీ వాచ్ అనేది ఒక పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. లైక్ యూ కాంట్ జడ్జ్ ఎ పర్సన్. అంటే వీళ్ళు ఇలాగే చూడాలి, వాళ్ళు వంట చేసుకుంటూ చూస్తారు, పాస్ చేస్తారు, లేదంటే అలా పిల్లలతో ఉన్నప్పుడు అయితే ఇంకా తిరుగుతూ చూస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్ స్పాన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు థియేటర్. సో అంటే ఈ సినిమానే కదా, లైక్ యూ ఆల్సో హ్యాడ్ దిస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాబట్టి. సో వాట్ ఈస్ దిస్ టిపికల్ కేర్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ ఎ ఫిల్మ్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఓటీటీ? అంటే టెక్నికల్ లాంగ్వేజ్ లో చూస్తే హైస్ అండ్ లోస్ అని అంటాం. సో అది వైల్ రైటింగ్ ది స్క్రీన్ ప్లే, హైస్ అండ్ లోస్ హ్యావ్ టు బి లుక్డ్ ఇన్ టు, విచ్ వీ ఆల్రెడీ ఆల్వేస్ డిస్కస్డ్. ఓకే, ఇక్కడ హై ఉంటుంది, ఇక్కడ లో ఉంటుంది, అండ్ వితౌట్ అ లో అ హై విల్ నాట్ బి జస్టిఫైడ్. చాలా ఉంటాయి. సో టెక్నికల్గా రైటర్స్, డైరెక్టర్ అందరూ కూర్చొని దే విల్ డిస్కస్ ఇట్ అండ్ వీ కీప్ ఎక్స్పెరిమెంటింగ్. ఏదో ఇలానే ఒక రూల్ బుక్ పెట్టేసి ఇలానే ఉండాలని ఏమి ఉండదండి. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంట్యూషన్. yeah interviews Intuition. intuition Oh, intuition, sir. So it sounded like interviews. And interviews also then. ఇంట్యూషన్ అండి. అంటే వీ హ్యావ్ టు టేక్ దోస్ ఛాన్సెస్. ఏదో ఒక రూల్ బుక్ లో ఓకే 4th minute లో ఈ హై ఉండాలి, 8th minute లో ఉండాలని కాదు కదా. ఇంట్యూషన్ యాజ్ అనీస్ సెడ్, ఓకే ఇలా పడితే బాగుంటుంది, లెట్స్ జస్ట్ గివ్ అన్ ఆడియన్స్ అ డిఫరెంట్ feel to it and different emotion to it. And I think entertainment is one of the major factors, and you have to keep them entertained. Yeah. Only if you keep them entertained, they'll not pause and go and see what's happening in the kitchen. That is one major factor. And another thing is duration also. The duration of a film is very, very important. I think people choose to watch films according to the duration also. So whatever the film requires, the demand of the film is stick to that duration and not take it unnecessarily long is also very important, I think. True. Ours is a very crisp film and I don't expect Mana duration enta andi? 2 hours 10 minutes. 10 minutes. So you're talking about crisp and runtime sitting behind a Malayali heroine. So jokes She's apart. also done Malayalam. Yeah. She's an all India actor, not just a Malayalam. But her origin hands. So Kirti, like అంటే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు, యూ వాంటెడ్ టు డూ దోస్ యాజ్ వెల్. అయితే చిన్ని సినిమా, ఆ సినిమా స్పెసిఫిక్గా ఇట్స్ ఓపెన్ ద గేట్ వే దట్ ఓకే కీర్తి సురేష్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ వైలెంట్ రోల్స్ యాజ్ వెల్ అన్నట్లుగా ఒక చిన్న డోర్ ఓపెన్ చేసింది. సో అంటే స్పెసిఫిక్గా నాకు ఆ వ్యాన్ సీక్వెన్స్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్స్ అన్నమాట. అయితే అది సినిమా చూస్తున్నప్పుడు మీ పెర్ఫార్మెన్స్ ఎంత నచ్చిందో, పోస్ట్ దట్ BTS రిలీజ్ అయిన తర్వాత సినిమాటోగ్రాఫర్ వర్క్ అంతకన్నా ఎక్కువ నచ్చింది. బికాస్ షీ వాజ్ లిటరలీ హ్యాండ్లింగ్ ద కెమెరా ఆల్ ఓవర్ హర్ బాడీ, లిటరలీ బాడీ మీద భుజం మీద పెట్టుకొని. Through the film she was doing on handheld camera. సో ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత సో దిర్ విల్ బి టెంప్లెట్ ఆబ్వియస్లీ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తుంది కాబట్టి వీ కెన్ అప్రోచ్ హర్ విత్ ద సేమ్ టెంప్లెట్ ఫిల్మ్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అన్నట్లుగా. సో ఆఫ్టర్ చిన్ని మీరు మళ్ళీ ఈ రెగ్యులర్ ఇమేజ్లోకి రావడానికి, అంటే ఈ క్యూట్ బబ్లీ రోల్ లేదంటే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ అనేది రావడానికి, అంటే లీవింగ్ దట్ హార్డ్ హిట్టింగ్ థింగ్, సో అది ఎంత టఫ్, అంటే ఎన్నిటికి నో చెప్పాల్సి వచ్చింది మీరు అలాగా? యాక్చువల్లీ నో చెప్పడం కన్నా వేరే సినిమాస్కి ఎస్ చెప్పానండి. సో అంటే ఇప్పుడు యాక్షన్ సైడ్లో a lot of doors opened. It helped for people to see me in something that they've not seen me. Ante a lot of people were not able to watch the film because it's violent, it's gory at some level. But another set of audience, they watched it, and I always believe you earn something or the other thing from every movie. Be it a success or a failure, or no matter whatever it is. And the same thing happened with this film also. And one of the other projects that I'm doing, they said they watched this film. Out of all my films, they watched this film, and dan valla inkoka film ochindi. And I've been approached for another action script also. And for them, this was the inspiration for them to reach out to me. So it's definitely opened doors. So even if I'm doing comedy on this side, I'll definitely be going back to the other side of it. Okay. So that is what is very exciting for me, that I'm doing this. On the other side, I'm doing something very serious. I'll be doing some action film next year. So it's all on the plate.
సో ఎక్సైటింగ్ కెరీర్ అనమాట అహెడ్ వెరీ కంప్లీట్లీ. వెరీ ఎగ్జైటింగ్. ఓకే, సో సుహాస్ అంటే మీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ స్పీచ్లెస్ కంప్లీట్లీ. సూరితో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ అగ్రెషన్ దట్ నీడెడ్ ఆ క్యారెక్టర్ కి, దట్ టు అగ్రే హెయిర్ ఇదంతా కూడా, సో ఇట్ వాస్ టూ గుడ్. అయితే అంటే ఆల్రెడీ ద ప్రొడక్షన్ హౌస్ గివెన్ క్లారిటీ టు ద ట్వీట్ దట్ ఆ సినిమాకి తమిళ్లో సూరి హీరో మీరు వీళ్ళను, తెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ నడిచింది. సో దానికి మీరు ఒకసారి మీరు క్లారిటీ ఇస్తే. అదే రెండిట్లో నేనే వెళ్ళనండి. ఒకసారి చేయడానికి చుక్కలు కనపడతాయి, 2 సార్లు యాడ్ చేస్తారండి. ఓకే, రెండిట్లో నేనే వెళ్ళను. వెయిటింగ్ నేను ఆ క్యారెక్టర్ కోసం. ఆల్మోస్ట్ చాలా మంది వెయిటింగ్ స్పెసిఫిక్ రోల్ కోసం అని ఎలా ఉంటుందా, లైక్ బికాజ్ ఎందుకంటే అది ఒక కంప్లీట్ మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు విలన్ గా చేయాలి అంటారు కదా, సో అది ఇన్క్రెడిబుల్ లుక్ అవుతుంది, గుడ్ లుక్. సో అంటే ఇప్పటిదాకా మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్. కొన్ని అంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలు, లేదంటే కొన్ని సీరియస్ రోల్స్, సైకిక్ రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు వచ్చే ఒక ఇమేజ్ కి, లేదా మండాడి తర్వాత మీకు వచ్చే ఇమేజ్ కి మీరు ఒక ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే లేదు, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రోల్స్ ఐ షుడ్ బి డూయింగ్ అన్నట్లుగా ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా, లేదంటే నెక్స్ట్ 2 years ఏ క్యారెక్టర్ తర్వాత ఏ క్యారెక్టర్ చేయాలని ఫస్ట్ టైం ఆల్రెడీ చేసిన డైరెక్టర్స్ తో నేను ఈ జోనర్ చేద్దాం అనుకుంటున్నాను అని సెట్ చేసుకుని 2 years టైం టేబుల్ లాక్ చేసుకున్నాను. ఫైనల్లీ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే లేదండి ప్రెసెంట్ ఉంది తర్వాత ఆలోచిద్దాం అంటారు మీరు. ఫస్ట్ టైం ఒక ఓకే, సో గ్లాడ్ గైస్, లైక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఉప్పు కప్పు రంబు. సో సోషల్ సెటరికల్ కామెడీస్ లో దేర్ విల్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ఏదైనా మెసేజ్ కొంచెం సున్నితంగా ఇవ్వడానికి, ఎవరు హట్ అవ్వకుండా ఇవ్వడానికి ఒక లాట్స్ ఆఫ్ స్కోప్ ఉంటుంది. సో ఉప్పు కప్పు రంబు విల్ ఆఫర్ దట్ సచ్ కైండ్ ఆఫ్ మెసేజ్ అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Thank you, sir. Thank you.